దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అనేక మంది ఈ కార్యక్రమాన్ని వింటున్నారు, అనేక మందికి పరిచయం చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరైతే పరిచయం చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వారందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టవలసిన బాధ్యత దేవుడు మనందరిపైన దేవుడు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున దేవుడు మనకు ఏర్పరిచిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, దేవునికి స్తోత్రం, అంధకారములో నీవు జీవిస్తున్నావా? అంధకారము, డార్క్నెస్. అంధకారాన్ని ఎవరు ప్రేమించరు, చీకటిని ఎవరు ప్రేమించరు. గమనించండి, అంధకారంలో ఎవరైతే ఉంటారో, చీకటిలో ఎవరైతే ఉంటారో, బలహీనతలో ఎవరైతే ఉంటారో, గమనించండి, వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఇరుకు ఇబ్బందులతో జీవిస్తూ ఉంటారో, వారి జీవితాల్లో వారు శాంతిని, సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం నుండి 88వ కీర్తన మొదటి వచనం చదువుకుందామండి. 88వ కీర్తన మొదటి వచనం. కీర్తన మొదటి వచనములో, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మన అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మన జీవితంలో అనేకమైన పోరాటములు, అనేకమైన ఆపదలు, కష్టాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మరి 4 రకాలైన విశేషమైన కార్యములు మనము ధ్యానిస్తున్నాం. 4 రకాలైన విశేషమైన కార్యములు మనం ధ్యానిస్తున్నాం. హేమాను యొక్క జీవితంలోను, యోబు యొక్క జీవితంలోను వీరిద్దరూ కూడా అనేకమైన సమస్యలు వారి జీవితంలో వారు ఎదుర్కొన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విధాలైన అనుభవాలు ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి మనం ఎదుర్కొంటున్నది, ఒకటి అంధకారం, రెండవది బలహీనతలు, మూడవది ఒంటరితనం, నాలుగవది అనారోగ్యం. గమనించండి, ఒకటి అంధకారం. మన జీవితంలో అనేక సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో అంధకారం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ అంధకారాన్ని మనము దూరం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు, దేవుని యొక్క వాగ్దానాలే మనకు ఆధారమైనది. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారం అనేది చాలా ఒక భయంకరమైనది. దేవునికి స్తోత్రం. చాలామంది చీకటిలోనూ, అంధకారములోనూ, అంటే అంధకారం అంటే ఒక శాపగ్రస్తమైన జీవితాలు అనేది మన జీవితానికి అవసరం లేనిది. దేవునికి స్తోత్రం. అంధకారం అనేది తొలగించబడాలంటే, చీకటి నుండి విడిపించబడాలంటే, కీడుల నుండి విడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు ద్వారా మనం జీవించగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాట, అద్భుతమైన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది బలహీనత. మరి బలహీనలు అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. శారీరకంగా
బలహీనమైపోతూ ఉంటాం, ఆత్మీయంగా బలహీనం అయిపోతూ ఉంటాం, ఫైనాన్షియల్గా కూడా చాలా బలహీనంగా అయిపోతూ ఉంటాం. కొంతమంది శక్తి లేని వారుగా జీవిస్తూ ఉంటారు. మరి వారు పనులు చేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి యొక్క శరీరంలో సరైన బలము లేకపోవడం వలన, సరైన శక్తి లేకపోవడం వలన మరి వారు పనులు చేసుకోలేని స్థితిలో కనపడుతూ ఉంటారు. చాలా ఎలా ఉంటారంటే బలహీనుడుగా కనపడుతూ ఉంటారు. ప్రభునందు పిల్లారా, ఈ బలహీనతల నుండి విడిపించబడటానికే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఒక సందర్భంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కొన్నిసార్లు మన బలహీనతలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, మూడవది ఒంటరితనం. కొన్ని సందర్భాల్లో ఒంటరితనం కూడా మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటుంది. మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని వ్యాధులు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఒంటరితనం అనేది మనల్ని వేధిస్తూ ఉంటుంది. మన జీవితంలో మన జీవితంలో ఉన్న సంతోషము, మన జీవితంలో ఉన్న సమాధానము, మన జీవితంలో ఉన్న ఆరోగ్యాన్ని, మన జీవితంలో ఉన్న ఆనందాన్ని లేకుండా ఒంటరితనం అనేది కూడా మనల్ని వెంటాడుచు మనల్ని పీడిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, యోబు జీవితంలో అదే జరిగిందండి. తన కుటుంబంలో మరి పిల్లలు దూరం అయిపోయారు, భార్య దూరం అయిపోయింది, ఆస్తి అంతస్తులు కోల్పోయాడు, స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. చివరికి తన జీవితంలో నడినెత్తు నుండి అరికాలు మొదలుకొని ఏంటంటే కురుపులతో బాధపడుతున్నాడు. శరీరం వ్యాధి వచ్చేస్తుంది. అయితే శారీరకంగా చాలా బలహీనుడిగా ఉన్నాడు, కానీ ఆత్మలో బలవంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్క మాటతో కూడా దేవుణ్ణి దుఃఖపరచలేదు, ఒక్క మాటతో కూడా దేవుని అవమానపరచలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అంటున్నాడు. కానీ ఆయన యొక్క ప్రార్థనా జీవితము, ఆయన యొక్క పరిశుద్ధ జీవితము, ప్రతిష్ఠ జీవితము, విశ్వాస జీవితము దేవునికి మహిమకరంగా ఉంది. అందుకే యోబు గారు ఒక సందర్భంలో ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, నా విమోచకుడు సజీవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ప్రభు వైపు చూశాడు యోబు భక్తుడు. దేవునికి స్తోత్రం. అపవాది చేత పీడించబడ్డాడు, వ్యాధి చేత పీడించబడ్డాడు, ఆస్తి అంతస్తులన్నీ కోల్పోయాడు. అయితే దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన కృపను వేడుకున్నాడు, ఆయన బలాన్ని వేడుకున్నాడు, ఆయన సన్నిధిని వేడుకున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా ఆయనకు వచ్చిన బలహీనతలు బట్టి, వ్యాధిని బట్టి, ఆయనకు వచ్చిన అవమానాలను బట్టి అనేక మంది స్నేహితులు దూరం అయిపోయినా, చివరికి తన యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే అర్ధాంగి కూడా, తన భార్య అతన్ని దూషించినా సరే, విడిచిపెట్టినా సరే, దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. ఇలాంటి విశ్వాసం కలిగిన వీరులు కావాలనేసి దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యోబు యొక్క జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసమును కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు, ప్రతిష్ఠ జీవితాన్ని కోల్పోలేదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు. దేవుని కృపలో నిలిచి ఉన్నాడు, దేవుని వాక్యములో నిలిచి ఉన్నాడు, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉన్నాడు. కనుక యోబును దేవుడు కాపాడాడు. ఆ తర్వాత రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా అనారోగ్యం. అవునండి, అనారోగ్యము ఎప్పుడు ఎవరికి ఏటాగవుతుందో తెలియదు. దేవునికి స్తోత్రం. చిన్న వయసులో కూడా చాలా మంది అనారోగ్యము వచ్చినందువలన, భయంకరమైన వ్యాధులు రావటం వలన ఏమైపోతున్నారు? చనిపోతా ఉన్నారు. ఆరోగ్యం ఉన్నంత వరకే మనిషికి విలువ. ఆరోగ్యమే యేసయ్య భాగ్యం. అప్పు లేనివాడు ధనవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ధనవంతులు? మీలో ఎంతమంది ధనవంతులై ఉన్నారు? ధనవంతులు అన్నవారు ఎవరు? అప్పు లేకుండా మేము జీవిస్తున్నాం అన్నవారు చేతి ఎత్తండి చూద్దాం. అప్పు లేకుండా. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యం అనేది ఒక భయంకరమైనది. దేవునికి స్తోత్రం. మానసికమైన ఒత్తిడి ఎప్పుడైతే నీ జీవితానికి ఎదురవుతూ ఉంటుందో,
కుటుంబ ఫ్యామిలీ జీవితంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనారోగ్యము వచ్చినప్పుడు మనం చాలా బలహీనమై మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు ఆరోగ్యం ఇచ్చేది ప్రభు, ఆదరణ ఇచ్చేది ప్రభు, అభిషేకం ఇచ్చేది ప్రభువే. ప్రభువు పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన వ్యాధిగ్రస్తులను ఏం చేశారంట? ఆయన బాగు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. మనం అనేక సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో, మనం అనేక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మనం అనేక రకాలుగా మనం అంటే మన జీవితంలో అనేకమైన వ్యాధులు, బలహీనతలు, శోధనలు ఎదురవుతున్నప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం. ఎవరు కూడా అంధకారాన్ని ప్రేమించరు, ఎవరు కూడా బలహీనులుగా ఉండటానికి ఇష్టపడరు, ఎవరు కూడా ఒంటరితనంగా ఉండటానికి ఇష్టపడరు, ఎవరు కూడా అనారోగ్యంగా ఉండటానికి ఇష్టపడరు. ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్లయితే మరి 88వ కీర్తన 18 వచనం చదువుతున్నామండి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, హేమాను తన జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. అయితే అంధకారము అతని వెంబడించింది. నా ప్రియులను, స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. రోగిష్ఠులను ఎవరు ప్రేమించరు. ప్రేమిస్తారు ఎవరైనా? ఆరోగ్యంగా ఉంటేనే, అందంగా ఉంటేనే, శరీరం అందంగా ఉంటేనే, బ్యూటిఫుల్గా ఒక అందమైన విధానంలో ఆరోగ్యంగా హ్యాండ్సమ్గా ఉంటేనే, ఒక అందంగా కనపడితేనే ప్రేమిస్తారు. ఇది వాస్తవం అంటారా కాదా? ఒక్కసారి మన గడిచిన దినాలు జ్ఞాపకం చేసుకుందాం, గడిచిన సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుందాం. కరోనా కాలంలో ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మారిపోయాయి. కరోనా కాలములో ఆ వైరస్ వలన ఏంటండి చాలా భయంకరమైన వార్తలు మనం విన్నాం. ఆ భయంకరమైన వైరస్ వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు భారతదేశంలోనూ, ప్రపంచ దేశాల్లో. ఆ యొక్క వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం దూరం పెట్టడం, ఏంటండి మరి మాస్కులు ధరించడం, శానిటైజ్ అంటే అది రాసుకోవటం, తర్వాత చాలా డిస్టెన్స్ పాటించారు. ఒకసారి ఆలోచన చేయండి దేవుడి బిడ్డలారా. ఈరోజు దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ భయంకరమైన వైరస్ నుంచి మనల్ని కాపాడాడు. భయంకరమైన మరణాపాయం నుండి దేవుడు మనం తప్పించాడు. దేవునికి స్తోత్రం. అదొక అంధకారం గడియ. ఒకరింటికి ఒకరు వెళ్ళటం కానీ, ఫంక్షన్లకు వెళ్ళటం కానీ, ఏంటండి అవన్నీ లాక్డౌన్ అనమాట. ఎంత అంటే చాలా ఆ పరిస్థితులు ఎలా ఘోరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితి నుంచి మనల్ని దేవుడు ఎందుకు బయట పెట్టాడో తెలుసా? ఈ రోజు వరకు మనందరము ఆరోగ్యంగా ఆయుష్తో ఉన్నామంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, అంధకారము అనేది మరి మన జీవితంలో ఉన్నట్లయితే మనము ప్రభువులో ఆనందించలేము. ఒకటి పాపము, రెండవది వ్యాధి, మూడవది భయము, నాలుగవది గర్వమైన స్వభావము. కొంతమంది జీవితంలో పాపం వలన వచ్చే జీతము మరణం అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు రెండవది వ్యాధి అనేది కూడా అది ఒక భయంకరమైనది. కనుక వ్యాధిని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపమును జయించాలి, ప్రకృతిని జయించాలి, అపవాదిని జయించాలి. గమనించండి. తర్వాత మరణమును జయించాలి, పాతాళమును జయించాలి. భయము అనేది కూడా కొందరిని ఆవరిస్తూ ఉంటుంది. నీవు భయపడితే ఇంకా నువ్వు భయపడిపోతావు. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవునికి లోబడే దేవుని బిడ్డలు
విశ్వాస వీరులుగా మాట్లాడతారు, ప్రార్థనా వీరులుగా మాట్లాడతారు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. నీకున్న సమస్యలను బట్టి నీవు కృంగిపోవద్దు. అవిశ్వాసం మాటలు మాట్లాడొద్దు. ఈ కార్యం జరుగుతుందో లేదో, ఈ అప్పు తీరుతుందో లేదో, ఏంటండి పిల్లలు కొడతారో లేదో, వివాహం జరుగుతుందో లేదో, ఇల్లు కట్టుకుంటానో లేదో, కారు కొంటానో లేదో, ఏంటండి నేను డెవలప్ అవుతానో లేదో, నా పిల్లలు అభివృద్ధి పొందుతారో లేదో, నేను దీవించబడతానో లేదో, నేను ఆశ్రయించబడతానో లేదో. సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ దైవజనుడా, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా? బలహీనుడుగా ఉన్నావా? ఓ దైవజనురాలా, నువ్వు బలహీనుడుగా ఉన్నావా? అయితే లెమ్ము, తేజరిల్లుము. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, నువ్వు కృంగిన స్థితి నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అయితే కనిపెట్టి ప్రార్థన చేసే ఆ గుంపులో నీవు ఉన్నట్లయితే, ప్రార్థనా వీరుల గుంపులో ఉన్నట్లయితే, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే, నీవు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, అభిషేకము ద్వారా నీవు దీవించబడబోతున్నావు. అభిషేకము ద్వారా దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. అభిషేకము ద్వారా దేవుడికి విడుదల ఇవ్వబోతున్నాడు. అభిషేకం ద్వారా నీవు పోగొట్టుకున్న అభిషేకాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న కృపావరాలను, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నీవు పొందబోతున్నావు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీవు కృంగిన స్థితిలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయావేమో, అనేక మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఒంటరితనంగా ఉండి బాధపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథం గమనించండి. హబక్కు గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.